కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు సూచించింది. ఇటు జన్వాడ ఫామ్ హౌస్ డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది. ఫామ్ హౌస్ నిర్మాణానికి పర్మిషన్ ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇచ్చారని పిటిషనర్ సమాధానమిచ్చారు. కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు సూచించింది. ఇటు జన్వాడ ఫామ్ హౌస్ డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది. ఫామ్ హౌస్ నిర్మాణానికి పర్మిషన్ ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇచ్చారని పిటిషనర్ సమాధానమిచ్చారు. కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్టులో ఊరట లభించింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు సూచించింది. ఇటు జన్వాడ ఫామ్ హౌస్ డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది. ఫామ్ హౌస్ నిర్మాణానికి పర్మిషన్ ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇచ్చారని పిటిషనర్ సమాధానమిచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, ధన్వాడ ఫామ్ హౌస్ పై కోర్టు ఆదేశాలేంటి? చంద్రిక, జన్వాడ ఫామ్ హౌస్లో కూల్చివేత పైన కూడా మొత్తానికి స్టే ఇవ్వడానికి ఇటు హైకోర్టు నిరాకరించడం జరిగింది. అదేవిధంగా హైడ్రాకు సంబంధించి ఏదైతే చట్ట పరిధి సంబంధించి ఏదో జీవో 99 జారీ అయిందో దాని ప్రకారంగానే ముందుకు కొనసాగాలి. అదేవిధంగా జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి డాక్యుమెంటును వెరిఫికేషన్ చేయాలంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే 2014లో నిర్మించినటువంటి ఈ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి పత్రాలు డాక్యుమెంటును వెరిఫికేషన్ చేయాలి. అదేవిధంగా ఇది గ్రామ పరిధిలోకి వస్తుందా, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి పరిధి మేరకు హైడ్రా పరిధిలోకి వస్తుందా అనే విషయాలపైన కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించినటువంటి జనాభాకు అనుగుణంగా కూడా మొత్తం గ్రేటర్ హైదరాబాదు పరిధి కూడా విస్తరించింది. అదేవిధంగా నాలాలు, కుంటలు, చెరువులకు సంబంధించి కూడా దీని పరిధి కూడా పెరిగింది. దీంతో ఆక్రమణలు, బఫర్ జోన్లకు సంబంధించిన వాటి ప్లేస్లలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కాబట్టి వాటి నిర్మూలన కొనసాగుతుందంటూ కూడా ఇటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా గతం సంబంధించినటువంటి జనాభాకు అనుకూలంగా కూడా చూసినట్టయితే ఇప్పుడు గ్రేటర్ పరిధి కూడా పెరిగింది. కాబట్టి మొత్తం 1000 చెరువులు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. వాటి పరిరక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగాను, అంతేకాకుండా చెరువులు, నాలాలతో పాటుగాను భూమికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ పరిరక్షిస్తూ అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకెళ్తుందంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపు వాదనలు కూడా వినిపించడం జరిగింది. అంతేకాకుండా మొత్తానికి ఏదైతే పిటిషనర్ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ పైన కూడా అతనికి ఉన్నటువంటి డాక్యుమెంట్ను మరోసారి పరిశీలన చేయండి అని కూడా చెప్పడం జరిగింది. మొత్తం హైడ్రాకు సంబంధించి అంటే ఏ విధి విధానాలు రూపొందించారు, దీనికి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటినట్లయితే మున్సిపాలిటీతో పాటుగాను మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా పనిచేస్తారు, అందులో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా గుర్తించడం జరుగుతుంది, అదేవిధంగా ముందస్తుగా వాటిని ఏ విధంగా నోటిఫై చేస్తారు, వారికి ఏమైనా నోటీసులు జారీ చేస్తారా, మొత్తం లీగాలిటీ సంబంధించినటువంటి అథారిటీ ముందుకు ఏ విధంగా కొనసాగుతుంది అంటూ కూడా ఇటు హైడ్రాను ప్రశ్నించడం జరిగింది. హైడ్రాకు సంబంధించి తరపున కూడా అడ్వకేట్ జనరల్ పూర్తిగా 99 జీవోకు సంబంధించిన వ్యవహారంలో చెరువులు, అదేవిధంగా ఆక్రమణకు గురైనటువంటి భూములు, ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణతో పాటుగాను మున్సిపాలిటీ సంబంధించిన వ్యవహారాలతో పాటుగాను హైదరాబాదు, రంగారెడ్డి,
తో పాటుగాను సంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి భూములను పరిరక్షిస్తూ ఏర్పడిందే హైడ్రా అంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ తన అభిప్రాయాన్ని, అదేవిధంగా 99 సంబంధించినటువంటి జీవోకు సంబంధించిన అందులో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ అన్నిటిని కూడా మొత్తానికి వివరించడం జరిగింది. అయితే ఈ వివరణకు సంతృప్తి చెందినటువంటి హైకోర్టు మొత్తానికి అయితే జన్వాడకు సంబంధించినటువంటి వ్యవహారంలో 99 జీవో సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ను ఫాలో అవుతూ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయాలంటూ కూడా ఇటు హైకోర్టు ఆదేశిస్తూ హైడ్రాను తగినటువంటి చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా మొత్తానికి హైకోర్టు ఈ హైడ్రాకు ముందుకు వెళ్ళే దిశగానే ఆదేశించడం జరిగింది. ఈ మొత్తానికి అయితే జన్వాడలో జరిగినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వ్యవహారంలో 2014లో అయితే గ్రామ పంచాయతీకి సంబంధించి కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ ఏ విధంగా ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యారు, అదేవిధంగా ఇది అక్కడ ఉన్నటువంటి గండిపేట చెరువు కావచ్చు, ఉస్మాన్ సాగర్ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ మేరకు చూసినట్టయితే 10 కిలోమీటర్లకు మేరకు మాత్రమే దగ్గరుంది కాబట్టి ఇది బఫర్ జోన్లోకి వస్తుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలని హైకోర్టు హైడ్రాను ఆదేశించడం జరిగింది. తగిన తర్వాత కూడా ప్రొసీడింగ్స్ను ఫాలో అవుతూ మొత్తం మీద తగు సంబంధించినటువంటి చర్యలు చేపట్టే దిశగానే హైకోర్టు ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.